హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వైట్ షూ ఎలా క్లీన్ చేద్దామో చూద్దామండి. ఇందాక మీరు చూసారు కదా ఎంత మురిగ్గా ఉన్నాయో, వాటన్నిటిని చక్కగా ఇలా క్లీన్ చేసేసాను. ఇవి క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద బిగ్ టాస్క్ అనమాట. ఎందుకంటే పిల్లలు వైట్ షూ ఉన్న రోజుకు గేమ్స్ పీరియడ్ ఉన్నా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ వచ్చినా చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సో ఇవాళ మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ, మన ఇంట్లో దొరికే ఒక చిన్న ఇంగ్రీడియంట్ తోటి ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి టూత్పేస్ట్ అండి. వైట్ కలర్ టూత్పేస్ట్ అనమాట. ఇప్పుడు టూత్పేస్ట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ నేను తీసుకుంది కోల్గేట్ బ్రాండ్. ఇదే అవసరం లేదు, వైట్ ఫామ్లో ఉన్న ఏ పేస్ట్ అయినా మీకు దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదు. అది తీసుకొని ఒక షూకి నేను ఇప్పుడు చూపించాను కదా అంత క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. దాంట్లో మనం ఇంకొక యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే బేకింగ్ సోడా. మన ఇంట్లో దొరికే వంట సోడా, బజ్జీల్లో వేసుకునేదన్నమాట. దీన్ని నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఓల్డ్ స్క్రబ్బర్ తీసుకోండి. మీరు పాతది కొంచెం బరకగా ఉన్నది, లేదు అంటే మీరు ఒక స్క్రబ్బర్ కొత్తదే కాస్త ఈ పర్పస్ కోసం పెట్టుకున్నారంటే ప్రతి వారం పిల్లలు వేసుకుంటూనే ఉంటారు కదా, దీనికి సపరేట్గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఒక థిక్ స్క్రబ్బర్ తీసుకుని ఆ లేస్ అనేది పీకేసిన తర్వాత మీరు ఈ పేస్ట్ ప్లస్ బేకింగ్ సోడా రెండు మిక్స్ చేసి ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూసినట్టుగా మొత్తం అన్ని కార్నర్స్ క్లీన్ చేసుకోవాలి. మనము అవుటర్ పార్ట్ ఇట్లా స్క్రబ్ చేసుకునేటప్పుడు షూ మీద అక్కడక్కడ డిజైన్ లేయర్గా ఉంది కదండి, అది స్క్రబ్బర్ అనేది కొంచెం కొత్తదైతే మనకి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇదే పేస్ట్ని కొంచెం టూత్ బ్రష్ మీద వేసుకునైనా ఇలా చేయొచ్చు, స్క్రబ్బర్ అయినా యూస్ చేయొచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేయండి. టూత్ బ్రష్ అయితే మూలల్లో కూడా చక్కగా ఈజీగా వెళ్తుంది కాబట్టి మురికి అనేది ఇంకా క్లియర్గా ఫాస్ట్గా వచ్చేస్తుంది. బ్రష్ కంటే కూడా స్క్రబ్బర్ కొంచెం బాగా బరకగా ఉంటుంది కాబట్టి మనకి సాఫ్ట్ లేయర్ మీద ఇది బాగా పనిచేస్తుంది. కార్నర్స్, ఎడ్జెస్, డిజైన్స్ ఉన్న దగ్గర టూత్ బ్రష్ యూస్ చేయండి, మీకు పర్ఫెక్ట్ క్లీనింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మీరు ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ నేను చాలా అప్లోడ్ చేశానండి. అవి చూడాలి అనుకుంటే క్లీనింగ్ వర్క్స్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వీడియోస్ పక్కనే స్క్రోల్ చేస్తే మీకు ప్లేలిస్ట్లు కనపడతాయి. అందులో నేను చాలా అప్లోడ్ చేశాను. ఒకసారి రెఫర్ చేశారంటే మీకు హౌస్లో క్లీన్ చేసుకునే బోల్డ్ అండ్ ఐటమ్స్ నేను అప్లోడ్ చేశాను. సో దట్ అవి కూడా మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి. మనకి ఈ టెక్నిక్ చలికాలం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎండాకాలం అయితే ఏముంది, కాస్త సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టి ఎంత కష్టపడి రుద్దినా కూడా ఆ బ్లాక్నెస్ అనేది పోదు. కానీ ఈ విధంగా క్లీన్ చేశాక మీరు వాటర్ ట్యాప్ కింద కడిగేసి ఎండలో పెట్టినా ఎండిపోతుంది. కానీ చలికాలం అంత త్వరగా షూస్ ఆరవు కదా. ఇక్కడ మనం వాటర్ ఏమీ యూజ్ చేయలేదు. నేను కొంచెం వాటర్లో ముంచి బాగా పిండేసిన స్పాంజ్ తోటి పక్కన ఆ చుట్టూరు, ఎందుకంటే పొడి స్పాంజ్ అయితే లాక్కోదు కాబట్టి క్లీన్గా కాస్త తడి స్పాంజ్ తోటి ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే స్క్రబ్ చేసామో అదంతా తుడిచేస్తాను అనమాట. ఇంకా నీళ్ళతో కూడా అవసరం లేదు, డ్రైగానే ఇన్స్టెంట్గా వితిన్ 5 మినిట్స్లో మన పిల్లలు షూ క్లీన్ చేయడం మర్చిపోయినా కూడా స్కూల్కి వెళ్ళే ముందు వితిన్ 5 మినిట్స్లో అయినా సరే మీరు ఈ టెక్నిక్ యూస్ చేసి వాళ్ళ షూస్ పర్ఫెక్ట్ వైట్ కలర్లోకి తీసుకురావచ్చు. చూసారు కదా ఆల్రెడీ క్లీన్ చేయని షూ ఎలా ఉందో, క్లీన్ చేసిన షూ ఎలా ఉందో. హోప్ మీ అందరికీ నా ఈ సింపుల్ రెమెడీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లీనింగ్ వర్క్స్ అండ్ అదర్ టిప్స్, రెసిపీస్, బోల్డ్ అన్ని విషయాలు నా ఛానల్లో చూడాలనుకుంటే మీరు కొత్త వారైతేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.